హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమన్నది ఏఎంబి మాల్కి వెళ్ళాము. అయితే ఇది ఎక్కడుందంటే గచ్చిబౌలి దగ్గరే ఉంది. వెళ్ళిన తర్వాత లోపల మీకు ఒకటి చూపించడానికి వెళ్ళాను. ఫుడ్ కోర్ట్ చూపిద్దామని మీకు అలా మొత్తం చూపిస్తున్నాను. పిజ్జా హట్ ఉంది. ఇంకా ఈ ఏఎంబి మాల్‌కనేది ఫుల్ డబ్బులు ఉంటేనే వెళ్ళాలి. ఈ ఏరియాకనేది ఏఎంబి మాల్ అని. పక్కనే జోమోజో అని ఒకటుంది. అదొకటి ఐటము. ఇదేమో ఇంకొక పిస్తా హట్ అని ఉంది ఇక్కడ. చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా ఉంది. భలే ఉంది అసలు సిట్టింగ్ ఏరియా గూడా నాకైతే భలే నచ్చేసింది. ఇంకా చూపిస్తాను. ఇక పక్కనే ఐస్ క్రీమ్ స్టోన్ అని ఉంది చూసారా? ఐస్ క్రీమ్ స్టోన్ అంటున్నాను, సారీ. ఇది క్రీమ్ స్టోను. ఇదొచ్చి ఇంకొక షాపు. హ్మ్. తర్వాత పక్కనే పారడైస్ షాప్ అని ఉంది. ఒక్కొక్క కాస్ట్ ఎంతుందంటే అండి 200 నుంచి స్టార్టింగే కాస్ట్ అనేది. ఒక్కొక్క దగ్గర అయితే 135, 140 అలా ఉంది గానీ, ఒక్కొక్క దగ్గర అయితే ఫుల్ కాస్ట్ ఉంది. చూసుకొని కొనుక్కొని తినాలన్నట్టు అక్కడ. మస్తుంటాయి అసలు టేస్టులనేది. మీకు అక్కడ పోయిరంటే ఫుల్ డబ్బులు తీసుకుపోయి ఎంజాయ్ చేయాలి తినాలనుకుంటే ఫుడ్ కోర్ట్ అనేది. అయితే ఇవన్నీ మీకు ఫుడ్ కోర్ట్స్ అన్నీ చూపిస్తున్నాను కదా! చూడండి. ఒకసారి మీకు చూసి మీకు అర్థమవుతది. కస్టమర్స్ చూసారా ఎంతమంది లైన్‌గా నిలబడ్డారు అక్కడ. అట్లా కొంటుర్రు అక్కడ ఎందుకంటే బావుంటాయి కాబట్టి. ఇంకా పిస్తా హౌస్ అని ఈడొకటి ఉంది చూసారా? ఈడ గూడా రష్యా ఉంది. ఇందాక రష్యా అయిపోయినాకనే చూసిర్రు మీరు. ఇక్కడ జిలంగి జాబ్ అని ఉంది. దాంతో వావ్! వావ్ మోమోస్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే మోమోస్ నేను కాస్ట్ అడిగితే చాలా రేట్ చెప్పారు. చూస్తుర్రు కదా లిస్ట్ మొత్తం చూడండి. నేను అయితే ఇక్కడ చూసారా సిట్టింగ్ ఏరియా అనేది అక్కడ మంచిగా అక్కడ పక్కనే ఇక కన్‌ఫ్యూజింగ్ ఏం లేదు. పక్కనే కూర్చొని అక్కడ హట్స్ ఉన్నాయి కదా! అక్కడ హట్ దగ్గర కొనుక్కొని ఐటెమ్ అనేది తీసుకొని అక్కడ కూర్చొని తినొచ్చు. అట్లా మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా థియేటర్‌కెళ్దామని పైకెళ్తున్నాను. నా థియేటర్ స్క్రీన్ నెంబర్ వచ్చి స్క్రీన్ 7. ఆడికెళ్దామని వెళ్తున్నాను. ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్‌కెళ్ళాలి. థర్డ్ ఫ్లోర్ వచ్చింది కదా అని చూస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం పైకెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా రాలే. ఇది సెకండ్ ఫ్లోర్ అట్టుంది. అయితే అట్లా లెఫ్ట్‌లో పైకెళ్తున్నాం. పైకెళ్తుంటే ఇప్పుడు నెక్స్ట్ అనేది నాకొస్తది ప్లేస్ థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్ ఇప్పుడు నేను దిగిపోతున్నాను. దిగిపోయి ఇక్కడ చూసారా షాపింగ్ మాల్ మొత్తం ఇలా ఉంటుంది పైన. ఏఎంబీ మాల్‌ల. షాపింగ్ మీకు అట్లా మీరు చూస్తారని ఊరికే అలా క్లిప్‌లా తీసి చూపెట్టాను. ఆహ్, అయితే ఇక్కడ చూసేది లిప్పీ, పాండా, ఇంకా న్యూ బెర్రీ, ఇంకా అలా నేను షాపింగ్ మాల్ మొత్తం చూసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. కానీ నాకు చిన్న సంఘటన అయిందండి. ఇక్కడ ఏఎంబీ మాల్‌కెళ్ళాలంటే చాలా కన్‌ఫ్యూజ్ ఉంటది. ఎట్లా పోవాలనో కూడా తెలియదు. కానీ ఎవరు అడిగినా తెలియదనే అంటారు. కానీ మనమే చూసుకుంటే పోవాలన్నట్టు. ఇక అట్లా నేను ఎతుక్కుంటే ఇక వెళ్తున్నాను. ఫస్ట్ పైకెళ్ళాం కదా! పైకెళ్ళాక గేమ్ జోన్ అన్నది కనబడ్డది కదా అని ఆడకెళ్ళాను. ఆడికెళ్తే మొత్తం గేమ్స్ ఒకసారి చూద్దామని అలా వెళ్ళాను. హ్మ్. మంచిగా అనిపించింది. అట్లా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా ఆడుకోవచ్చు. మంచి టైమ్ పాస్ ఏరియా ఇది ఏఎంబీ మాల్ అనేది. మంచిగా ఇక్కడ కార్టింగ్ కార్టింగ్ అర్థం ఏందంటే గో కార్టింగ్ కార్ డ్రైవ్ చేస్తాం గదా! అలాంటిది అన్నట్టు. అక్కడ గూడా ఉంది. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ గూడా తెలుసదని. కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సారీ అండి. కానీ నేను మిగతా గేమ్ షోస్ అన్నీ చూపిస్తున్నాను. చూసారా? అందరూ ఎలా ఆడుతున్నారో మస్తు అనిపించిందండి నాకైతే ఫస్ట్ టైమ్ పాస్ అనిపించింది. ఇంకా మంచిగా చాలా గేమ్స్ ఉన్నాయి. రకరకాలైన గేమ్స్ ఉన్నాయి. ఒక డేంజరస్ రైడ్ ఉందండి. కానీ గేమ్స్ జోన్స్‌లోకెళ్ళాలంటే ఒక్క గేమ్, 2 గేమ్స్ అనేది ఆడనియ్యరిక్కడ. ఇక్కడ చూసినా ఈ అక్క ఆడుతుంది. అలా చూస్తూ ఉండండి. మీకు చెప్తాను మిగతా విషయం ఏందంటే, ఒక గేమ్, 2 గేమ్స్ అనేది ఆడనియ్యరిక్కడ. సో, మొత్తం ఆడాల్సిందే అంట. దాని కాస్ట్ వచ్చి 1600 కడితేనే మొత్తం గేమ్స్ ఆడడానికి ఉంటది. ఫుల్ కాస్ట్ ఉంటుంది.
ఇప్పుడు మీకు చెప్పాం కదా! మొత్తం గేమ్ ఆడడం కోసం 1600 అనేది. 1600 అనేది ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్‌లో పాయింట్స్ ఏస్తారు. ఆ పాయింట్స్‌తోని అన్నీ ఆడాలన్నట్టు. ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్‌కెళ్ళాను గదా! నేను బైబీస్ ఫోర్త్ ఫ్లోర్‌లో స్క్రీన్ ఉంటది గదా! అని వెళ్ళాను. వెళ్తే ఆడ స్క్రీన్ థియేటర్ అనేది లేదు. మరి ఎలా మరి అని అనుకుంట అట్లా పోతుంటే అక్కడొక అక్క కనపడ్డారు. అక్కకి అడిగితే చెప్పింది. "ఇక్కడ కాదు ఫోర్త్ ఫ్లోర్ కాదండి. థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది" అన్నారు. అయ్యా! నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. అబ్బా! అనుకోని మళ్ళా కిందకెళ్తున్నాను. ఇట్లాంటివైతే అది సంఘటనలు ఫన్‌గా ఉన్నాయి అట్లా. నేను కన్‌ఫ్యూజ్ అయ్యి కిందకెళ్తున్నాను. తను చెప్పేసరికి థాంక్ యూ అక్క అని చెప్పేసి ఇక నేను ఇంక కిందకెళ్ళాను. ఇంగా అట్లా అక్కడనే ప్లేయింగ్ జోన్ ఉంటుంది. ఇంగా అదే అది దాటిపోతే థియేటర్స్. నేను బైబీ సంవత్సరంగా ఫోర్త్ ఫ్లోర్‌కెళ్ళానండి. కన్‌ఫ్యూజ్ అయ్యి. అట్లాంటివన్నీ ఉంటాయి కన్‌ఫ్యూజన్స్. నేను అక్క చెప్పినందుకేనా వెళ్ళాను. ఇంకా థర్డ్ ఫ్లోర్‌కెళ్ళేసి ఇక నేను థియేటర్ దగ్గరికెళ్తున్నాను. ఏ సినిమాకెళ్తున్నా అంటే 'మా హర్రర్' అని సినిమా ఉంది. అది చూడ్డానికెళ్తున్నాను. పక్కన చూసారా పిల్లలు ఆడుకున్నవి అవన్నీ కనబడుతున్నాయి గదా! అట్లా చిన్న షాపింగ్ మాల్‌లో పిల్లలు ఆడుకునేవి అవన్నీ కనబడుతున్నాయి గదా! అట్లా చూసుకుంటా వెళ్తూ ఉన్నాను. ఇంక థియేటర్ దగ్గరికెళ్తున్నాను. ఎప్పుడు నేను వెళ్ళేది ఏఎంబీ థియేటర్. ఏఎంబీ సినిమా అని థియేటర్‌కెళ్తున్నాను ఇగ. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు లోపల చూపిస్తానండి మీకు బ్యాక్‌గ్రౌండు సూపర్‌గా ఉంటుంది. నేను అంతకుముందు గూడా ఎళ్ళాను గానీ, మస్తు ఎంజాయ్ చేశానండి. ఇక్కడైతే మస్తు ఫోటోస్ అయితే భలే వస్తాయి ఇక్కడైతే. ఇక్కడ చూసారా ఎంత బాగుంది గదా! బ్యాక్‌గ్రౌండ్ అనేది. వావ్! వేరే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక్కడ ఎన్ని స్క్రీన్స్ ఉంటాయంటే 7 స్క్రీన్స్ ఉంటాయి. 1, 2, 3 స్క్రీన్‌లేమో అటువైపు ఉంటాయి. 4, 5, 6, 7 ఏమో ఇటువైపు ఉంటుంది. మీకు చూపెట్టాం గదా! నాది స్క్రీన్ నంబర్ వచ్చి 7. ఇప్పుడు నేను 7 నంబర్ స్క్రీన్ ఎక్కడుందని ఎతుక్కోవడానికి ఎళ్తున్నాను. మీకొకసారి అట్లా రౌండ్ అప్ తిరిగి చూపిద్దామా అని. ఇది ఫిఫ్త్ స్క్రీన్ అండి. అట్లా చూపిస్తున్నాను మీకు. ఫిఫ్త్ స్క్రీన్ పక్కనే సిక్స్త్ స్క్రీన్ ఉంటుంది. సిక్స్త్ స్క్రీన్ తర్వాతనే పక్కన చిన్న షాపింగ్ లాగుంది. షాపింగ్ పక్కనే కొంచెం కొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ వచ్చి ఇక్కడ చూస్తే సిట్టింగ్ లాగా భలే పెట్టిర్రు గదా! దాని పక్కనే ఉంది. అదిగోండి వచ్చేసాను. సెవెంత్ స్క్రీన్ ఇగ నా థియేటర్ ఇది అన్నట్టుగా. నేను థియేటర్ లోపలికి వెళ్తున్నాను. సినిమా చూడాలి మీరు. మా హారర్ మూవీ అనేది వెళ్ళాను. ఇక్కడ చూసారా ఒక దయ్యంతో అనేది ఫైట్ అవుతుంది. ఆ డైలాగ్ అనేది మీరు చూస్తారని అలా పెట్టారు. అలా ఫైట్ అయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఇక నేను వెళ్ళిపోదామని వచ్చానింక బయటికి. చూసారా ఇక్కడంతా స్నాక్స్ ఇగ. ఇక్కడ స్నాక్స్ అన్నీ అమ్ముతారన్నట్టు. పాప్‌కార్న్ గిట్లా అవన్నీ. ఇంక సినిమా అయిపోయింది కదా అని కొద్దిసేపు అట్లా రిలాక్స్‌గా కూర్చున్నానన్నట్టు నేను. అలా కూర్చొని కొన్ని ఫోటోస్ దిగాను. దిగేసి ఇంకా నేను బయలుదేరుదామని చూస్తున్నాను. ఒక 5 మినిట్స్ కూర్చున్నాం. అని ప్రశాంతంగా అలా కూర్చున్న తర్వాతనే ఇప్పుడు నేను ఇంకా వెళ్తున్నాను బయటికి. ఇప్పుడు బయటికెళ్ళినాక మీకు చూపిస్తాను. పైన నుంచి చూడండి కిందికి అబ్బా! భలే అనిపించిందసలు. పెద్ద మాల్ అండి. ఏఎంబీ మాల్ అనేది ఎంత బాగుందంటే ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించేది అట్లా చూడడానికైతే ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నానంటే కేరీ హౌస్ అనేది అక్కడ ఉంటుంది. కేరీ హౌస్ వచ్చి టికెట్ ఒక్కరికంటే రూ. 200 అంట అండి ఇక్కడ. ఆహ్, ఇక్కడ నేను పోదామని అనుకున్నా గానీ నాకు భయమే అయింది. అయితే నాకు కాస్ట్ అనేది ఎక్కువ అనిపించింది. ఇక నేను పోలేదు. అమ్మో! లోపలికెళ్తే అక్కడి నుంచే బయట నిలబడితేనే పెద్ద పెద్ద సౌండ్స్ వినబడుతుందక్కడ. ఇప్పుడు నేను ఫుడ్ కోర్ట్‌కెళ్ళి నేను ఫుల్ కాస్ట్ అని ముందే చెప్పినా గదా! అయితే నేను మంచిగా సెర్చ్ చేసేసి నేను ఒక దగ్గరెళ్తే రూ. 100 అన్నారు. హమ్మయ్య! కనీసం 100 దొరికినా సంతోషపడ్డానండి నేనైతే ఈ ఐస్ క్రీము. మంచిగా కొనుక్కొని తిన్నాను. ప్రశాంతంగా చల్లగా తింటే హాయిగా అనిపించింది. నెక్స్ట్ ఇగ కిందకెళ్తున్నాను. ఇంక వెళ్దామని కిందకెళ్ళి లిఫ్ట్‌కి ఎక్కాను గదా! ఇగ కిందకెళ్తున్నాను ఇంకా ఇప్పుడు. అలా నేను షాపింగ్ మాల్స్ చూసుకుంటూ ఇక నడిచి నడిచి అలసిపోయినా గదా! అని ఇక్కడ సిట్టింగ్ చైర్ ఎక్కడుందా అని చూస్తున్నాను. సిట్టింగ్ చైర్ కూర్చొని వెతికి
ఇంకా దొరికింది సిట్టింగ్ ఏరియా అనేది. ఇక కూర్చున్నాను. కూర్చొని ఇక నేను ఇక్కడ ఇంటికి పోవాలి కదా అని బైక్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఏఎంబీ మాల్ అనేది సూపర్‌గా ఉంది. మంచిగా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఫుల్ టైమ్ పాస్ అన్నట్టు. ఇక షాపింగ్స్ ఉంటాయి. పిల్లలకి ఆడుకోవడానికి ఉంటది. పెద్దవాళ్ళకి కూడా ఉంటది ఆడుకోవడం. ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంటది. అన్నీ ఉంటాయి. సినిమా థియేటర్స్ కూడా ఉంటాయి. చాలా పెద్ద ఏఎంబీ మాల్ ఇది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాను మీకు అక్కడ. మీరు కూడా వెళ్లారనుకోండి మస్తు ఎంజాయ్ చేస్తారండి ఏఎంబీ మాల్ అనేది. వెళ్ళండి ఖచ్చితంగాను ఏఎంబీ మాల్‌కి అనేది. అయితే నేను ఇక్కడ కాసేపు కూర్చొని అట్లా చూస్తున్నాను. వెయిటింగ్ చేస్తున్నాను బైక్ కోసం అనేది. అలా కూర్చొని కొద్దిసేపు ఇంకొక బైక్‌లో ఇక్కడ ఒకటి ఉంది ముందాల. ఒక ఫోటో దిగుదామని అలా వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా బాగుంది కదా! పైగ్రౌండ్ అనేది భలే అనిపించింది. ఇక్కడ ఒక ఫోటో దిగాను. మస్తు అనిపించింది అందుకనే. అలా ఫోటో దిగిన తర్వాత ఇక నేను బయటికెళ్తున్నాను. నా బైక్ వచ్చిందని. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని నొక్కండి. నా వీడియోస్ మీ దాకా వస్తాయి. కామెంట్ కూడా రాయండి. అయితే గచ్చిబౌలి నుంచి ఏఎంబీ మాల్‌కి వెళ్ళడానికి కరెక్ట్ 10, 15 మినిట్సే అండి. అంత దూరం ఏం లేదు ఇది. కరెక్ట్ 15, 20 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. డైరెక్ట్‌గా ఏఎంబీ మాల్‌కన్నది. కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చండి. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. మస్తు.